హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, 2019 ఎంత సక్సెస్ఫుల్గా నడిచిందో మీకు రాబోయే కాలం అంతా కూడా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ మీ అందరికీ కలగాలని కోరుకుంటూ నేను మా లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాం. మరి ఈరోజు విషయానికి వస్తే చాలామంది నాకు అడిగే కామెంట్స్లో లైవ్ సెషన్స్లో బెస్ట్ కంప్యూటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, కంప్యూటర్ సెలెక్ట్ చేసుకునే ముందు మీకు బేసిక్స్ థింగ్స్ కొన్ని తెలిసి ఉండాలి. వాటి గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి అవసరం ఏంటి, ఫస్ట్ మన నీడ్ ఏంటి కంప్యూటర్ తీసుకోవడానికి అనేది మనం ముందు ఆలోచించాలి. అంటే కంప్యూటర్లో మనం ఏం చేయబోతున్నాం అంటే మనం పర్సనల్గా యూజ్ చేయబోతున్నామా, లేకపోతే ప్రొఫెషనల్గా యూజ్ చేయబోతున్నామా, లేకపోతే ఏదైనా బిజినెస్ రన్ చేయబోతున్నామా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం కంప్యూటర్ తీసుకోవాలనుకుంటున్నామా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు పర్పస్ కోసం ఒక్కొక్క కంప్యూటర్ అనేది ఉంటుంది. ఇందులో మనం ఆ కంప్యూటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మామూలుగా ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి లేదా ఇంట్లో యూజ్ చేసే కంప్యూటర్ బేసిక్ ఆపరేటింగ్ కంప్యూటర్స్కి మనకి అంత బడ్జెట్ అవసరం లేదన్నమాట. ఓకే, అదే మీరు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారండి, కాస్త బెటర్ కాన్ఫిగరేషన్ అనేది అవసరం. అట్ ది సేమ్ టైం వీడియో ఎడిటింగ్స్ కంటే ఇంకా బెటర్ గేమింగ్ పర్పస్లో తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో దానికి వచ్చేసి బడ్జెట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎటువంటి కంప్యూటర్స్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారో ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి, మన అవసరం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే మనం డిసైడ్ చేయాలి ఏంటంటే ల్యాప్టాప్ తీసుకుంటామా లేదా డెస్క్టాప్ తీసుకుంటామా. ఇప్పుడు చూసుకున్నట్లయితే నా వెనకతలో ఉన్నవన్నీ కూడా డెస్క్టాప్ కంప్యూటర్స్, అంటే ఒక ప్లేస్లో ఒకే చోట మనం యూజ్ చేసే కంప్యూటర్స్ని డెస్క్టాప్ కంప్యూటర్ అంటారు. మరి ల్యాప్టాప్ అంటే ఏంటి, మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. మనం ట్రావెల్ చేసేటప్పుడు, ముఖ్యంగా అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళేటప్పుడు, అవుట్ ఆఫ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మన కంప్యూటర్ని క్యారీ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మన వర్క్ మనం చేసుకోవాలి అంటే ల్యాప్టాప్ ఈజ్ బెటర్ సోర్స్. మరి డెస్క్టాప్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం డైలీ ఎక్కువ మొత్తంలో వర్క్ చేస్తాము, ఒకే ప్లేస్లో వర్క్ చేస్తాము, గంటల కొద్దీ మనం వర్క్ చేస్తాము అనుకుంటే పర్ఫార్మెన్స్ విషయంలో కానివ్వండి, తర్వాత రిజల్ట్ విషయంలో కానివ్వండి, డెస్క్టాప్ కంప్యూటర్ మించింది అయితే మరి ఇంకోటి సాటి రాదని చెప్పాలి. నెక్స్ట్ బడ్జెట్. మీరు తీసుకున్న ల్యాప్టాప్ కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్ మీరు ఎంత బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లోపల, లేకపోతే 20,000 లోపల, లేకపోతే 30,000, ఇట్లా మీరు బడ్జెట్ బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ బడ్జెట్ తగ్గట్టుగా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కంప్యూటర్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు కంప్యూటర్ తీసుకోనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ అనుకుందాం. మరి డెస్క్టాప్ కంప్యూటర్లో అసెంబ్ల్డ్ తీసుకోనుకుంటున్నారా లేకపోతే బ్రాండెడ్ కంప్యూటర్ తీసుకోనుకుంటున్నారా. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూడండి. బ్రాండెడ్ కనుక తీసుకోనుకుంటే అసెంబ్ల్డ్ కంప్యూటర్ కంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. అయితే చాలామంది లైక్ చేస్తారు, బ్రాండెడ్ కంపెనీ అయితే ఎక్కువ రోజులు వస్తుంది, మంచిగా మనీకి వస్తుంది అంటారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే అదే బ్రాండెడ్ కంప్యూటర్ బడ్జెట్లో దానికంటే బెటర్ కాన్ఫిగరేషన్ మనకి అసెంబ్ల్డ్ చేసిన కంప్యూటర్లో వస్తుంది అనమాట. అండ్ బ్రాండెడ్కి వచ్చేసి మనం కొన్ని పార్ట్స్ని చూస్ చేయడం, అదే అసెంబ్ల్డ్కి వచ్చేసి మనకు కావాల్సిన ర్యామ్, మనకు కావాల్సిన హార్డ్ డిస్క్ స్టోరేజ్, మనకు కావాల్సిన మదర్ బోర్డ్, మనకు కావాల్సిన మానిటర్, మనకు కావాల్సిన కీబోర్డ్ అండ్ మౌస్ అనేది నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అసెంబ్ల్డ్ కంప్యూటర్. సో నెక్స్ట్ కంప్యూటర్ తీసుకుంటే మీరు ఎటువంటి ప్రతి కాంపోనెంట్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఏంటి, హార్డ్ డిస్క్ అంటే ఏంటి, దాని స్టోరేజ్ ఎంత ఉండాలి, ర్యామ్ స్పీడ్ ఎంత ఉండాలి, ప్రాసెసర్ ఎలాంటి సెలెక్ట్ చేయాలి, మదర్ బోర్డ్ ఎటువంటిది చూస్ చేయాలి, అండ్ దాని తర్వాత DVD రైట్స్ సెలెక్ట్ చేసుకోవాలా వద్దా, వైఫై ఉండాలా వద్దా, లేకపోతే నెక్స్ట్ కీబోర్డ్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి, మౌస్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి, మానిటర్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ బేసిక్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా మీకు ఒక అవగాహన ఉందనుకోండి, అప్పుడు మీకు నచ్చిన బెస్ట్ కంప్యూటర్ని మీరు తీసుకురాగలుగుతారు. సో ఇది ఈరోజు మనం ఒక కంప్యూటర్ తీసుకోవాలనుకుంటే మనం బేసిక్ థింగ్స్ ఆలోచించవలసిన పాయింట్లు ఇవి. మీకు ఎటువంటి కంప్యూటర్ తీసుకోవాలనుకుంటున్నారో నేను ఈ వీడియో మీకు ద్వారా మీకు హెల్ప్ చేశాను అనుకుంటున్నాను. మీ ఇక్కడ డౌట్స్ అండ్ సజెషన్స్లో కింద కామెంట్లో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్డ్ డిస్క్ అంటే ఏంటి, దాని ర్యామ్ అంటే ఏంటి, దాని ఎంత కెపాసిటీ ఉంటుంది, ర్యామ్లో ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ ఒక్కొక్క పార్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. సో ఈ రోజుకైతే ఇంతే. అండ్ వెళ్ళిపోయే ముందు మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఒక గుడ్ న్యూస్. ఇక్కడ ఏంటంటే కొత్త ఛానల్ ఒకటి మేము
మా ఇంటి నుంచి క్రియేట్ అవ్వబోతుంది. అదేంటంటే మా మిస్సెస్ ద్వారా కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. దానికి సంబంధించి వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీకైతే టాపిక్స్ అందులోకి వస్తాయి. అండ్ దాని గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ లైవ్లో మాట్లాడతాను, నెక్స్ట్ వీడియోలో ఇంకా మీతో షేర్ చేస్తాను. దాని లింక్ ఇంకా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, దాని గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే. వెళ్ళిపోయే ముందు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.